ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము రాశి ఫలాలు కాకుండా లగ్న ఫలాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లగ్న ఫలాలు ఏంటంటే చంద్రుని యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి చేంజ్ అవ్వడానికి పట్టే కాలము 56 గంటలు. మన ఈ 2-3 రోజుల టైం ఎలా ఉంటుంది అనేది ఈ మన లగ్న ఫలాల్లో చర్చించుకుంటాం. అదేవిధంగా చాలామంది గోచారం అనేది చంద్రుడిని చూస్తుంటారు. చంద్రుడి నుంచి చూసే వాళ్ళది బాగానే కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా లగ్నం నుంచి కూడా నాకు అక్యురేట్‌గా రిజల్ట్స్ వస్తున్నాయి. లగ్నం నుంచి చాలా క్లోజ్‌గా రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి నేను లగ్న ఫలాలు చెప్పడం జరుగుతుంది. సో, మీరు కూడా మీ యొక్క లగ్నము తెలవకపోతే మాకు కింద డేట్ ఆఫ్ బర్త్ టైమ్ గాని పెట్టినట్టయితే మేము తిరిగి మీకు రిప్లై మీ లగ్నం ఏంటో చెప్తాం. సో, మీ యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో ఇవ్వగలరని కోరుకుంటున్నాం. సో, ఇప్పుడు ఈ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఏ విధంగా గ్రహచారం ఉంది, ఏ విధంగా గ్రహాలు నడుస్తున్నాయి అనేది చూసి మనము ఫలిత భాగంకి వెళ్దాం. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఆగస్ట్ 30, 2025 7:45 మార్నింగ్ మనకు చంద్రుడు వచ్చేసి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతుండు. చంద్రుని మార్పు ఈ టైంకు వృశ్చిక లగ్నంలోకి వస్తుంది. అదేవిధంగా ఈ చంద్రుడు మనకు సెప్టెంబర్ 1 2025 7:50 ఈవినింగ్ సాయంత్రం. సో, ఇక్కడ ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 ఈ 3 రోజులకు ఫలితాలు ఎలా ఉంటాయో ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే బుధ గ్రహ మార్పు. ఇక్కడ బుధుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవుతుండు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ కర్కాటక రాశిలో ఉన్న బుధుడు సూర్యునికి దగ్గరగా రావడం వల్ల అస్తమించడం జరిగింది. అస్తమించడం అంటే ఏ గ్రహమైనా రవి దగ్గరగా ఉన్నప్పుడు దాని యొక్క బలాన్ని పూర్తిగా అది కోల్పోతుంది. సో, ఇక్కడ కంబస్ట్ అంటారు. దాన్ని బట్టి బుధగ్రహ మార్పు మనకు జరిగినా కూడా ఇక్కడ బుధుడు అనే ప్రభావము 0%. అయితే ఈ బుధ గ్రహానికి అంటే బుధుడు టీమ్ లీడర్ అంటే ఎగ్జాంపుల్ మిథునం, కన్య ఈ లగ్న జాతకులకు ఈ బుధుడు అంటే వీళ్ళు టీమ్ లీడర్ కదా. బుధుడు అనే లగ్నాధిపతి కాబట్టి బుధుడు మిథున లగ్నానికి కన్యా లగ్నానికి లగ్నాధిపతి కావున ఈ 2 లగ్నాల వాళ్ళకు శుభకార్యాలనే చేసుకోవడానికి వీలుండదు. ఎందుకంటే లగ్నాధిపతి అక్కడ శుభుడే లేడు కదా. శుభుడే ఉన్నప్పటికీ కంబస్ట్ అయి ఉన్నాడు కదా. సో, ఆ విధంగా ఈ లగ్నాలు శుభకార్యాలు ఒకవేళ ఉన్నట్టయితే మీరు మంచి రోజు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 రోజులైతే మీకు మంచి రోజైతే మంచిగా అయితే ఉండదు. సో, ఇప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఏ విధంగా ఉంటుంది ఓవరాల్‌గా అనేది ఒకసారి చూద్దాం. సో, మేషలగ్న జాతకులకు ఈ 2-3 రోజులు ఎలా ఉంటుందనేది చూద్దాం. మేషలగ్న జాతకులకు వచ్చేసి భావాలు 1, 3, 5, 7, 8, 11 భావాలు. 1వ భావానికి సంబంధించి శరీరం అనేది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఏ పనికైనా సహకరిస్తుంది. అదేవిధంగా 2వ భావం వచ్చేసి న్యూట్రల్‌గా ఉంది. అంటే ధన ప్రవాహం, ధనం చలామణి అవ్వడం, కుటుంబంతోని సంబంధం ఇవన్నీ కూడా న్యూట్రల్‌గా ఉన్నాయి. అదేవిధంగా 3వ స్థానంలో గురుడు ఉండడం వల్ల మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ సంబంధించిన రంగాలు వాళ్ళు మీడియా రంగం వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా ఈ 2-3 రోజులు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా 4వ స్థానంలో శుక్రుడు ఉన్నందున ఈ శుక్రుడు పాపి కాబట్టి బంధుమిత్రులతో కొంచెం విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఉన్నన్ని రోజులు మీకు ఈ శుక్రునికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా ఇప్పుడు ఈ శుక్రుడు ఈ రాశిలో ఉన్నంత కాలం నడుస్తూ ఉంటాయి. సో, ఈ శుక్రుడు వల్ల మీకు 4వ భావానికి సంబంధించిన 4వ భావ కారకత్వాలు అన్నీ కూడా దెబ్బతీస్తాయి. బంధుమిత్రులతో ఇబ్బంది, తల్లికి అనారోగ్యము, స్థిరాస్తులలో ఇబ్బంది ఇలాంటివన్నీ మీకు అనుభవంలోకి రావచ్చు. అదేవిధంగా 5వ భావంలో రవి ఉన్నందున ఇక్కడ బుధుడు ఆల్రెడీ కంబస్ట్ అయిపోయింది. 0 డిగ్రీలో ఉన్నా కూడా అక్కడ అస్తమించింది కాబట్టి తన బలం లేదు కాబట్టి ఇక్కడ రవి బలంగా ఉన్నాడు కాబట్టి 5వ భావానికి, 11వ భావానికి ఈ 2 భావాలకు సంబంధించి మంచి రిజల్ట్ ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. విద్యాస్థానం బాగుంది కాబట్టి వీళ్ళు దూర ఆలోచన చేస్తారు. అదేవిధంగా రవి 11వ దృష్టి చూడడం వల్ల లాభస్థానం కాబట్టి అధికారుల నుంచి మీరు పనిచేసే అధికారుల దగ్గర నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ కొంత లాభం అయితే మీకు ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానానికి కుజుడు ఉన్నందున ఈ కుజుడి మీద శని దృష్టి ఉన్నందున కొన్ని అప్పులు, రుణాలు సంబంధించిన వ్యవస్థలో కొద్దిగా ఇబ్బంది అనేది కనిపిస్తుంది. అదేవిధంగా 7వ భావానికి కూడా గురు దృష్టి ఉన్నందున భార్యాభర్తల మధ్య సౌఖ్యం బాగుంటుంది. భార్యాభర్తల అనుకూలత ఉంటుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం కలిసి వస్తుంది. నెక్స్ట్ 8వ స్థానంలో చంద్రుడు. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన చంద్ర భావాలు మనం చంద్రుడిని గమనిస్తున్నాం కాబట్టి ఇక్కడ చంద్రుడు వచ్చేసి 2, 8 భావాలకు
ఇక్కడ కారకత్వం వహిస్తుండు. చంద్రుడు 2, 8 అంటే చంద్రుడు శుభుడే కాబట్టి 8వ భావాన్ని మంచి పలుకుబడి ఉంటుంది. మంచి ప్రజాదరణ ఉంటుంది. రెండో భావాన్ని కూడా చూస్తుంది కాబట్టి టైంకు అమౌంట్ అనేది అందుతుంది. అయితే ఇక్కడ శని దృష్టి ఉన్నందున మీకు కొంతవరకు ఇబ్బంది, కొంతవరకు లాభం 2 ఉంటాయి. అదేవిధంగా 9వ భావం వచ్చేసి న్యూట్రల్‌గా ఉంది. ఎందుకంటే గురు దృష్టి ఉంది. అదేవిధంగా శని దృష్టి కూడా ఉంది. కొంత సేవింగ్స్ చేస్తారు. కొంత కొంత సేవింగ్స్ కూడా నీరు గారే అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా చూస్తే వృత్తిరీత్యా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే శుక్రుడు 4లో ఉండి 10 మీద 10వ భావం మీద దృష్టి పెట్టింది కాబట్టి వృత్తి, ఉద్యోగాలలో కొంతవరకు ఇబ్బంది అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 12వ స్థానంలో శని ఉన్నందున కొంత దుష్ట సాంగత్యానికి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం మీరు చెడు వ్యక్తులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అనవసర ఖర్చులు కనిపిస్తున్నాయి. సన్యాసుల చేత మోసపోవడం లాంటి ఖర్చులు అలాంటి ఖర్చులు గాని, శని ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు మీరే అలసత్వం ప్రదర్శించడము, నిద్ర తక్కువగా ఉండడం లాంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే గోచరిస్తున్నాయి. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో వృషభ లగ్నానికి చూసుకుంటే గనక చంద్రుడు 7లో వచ్చి స్థితి పొందాడు. తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వచ్చాడు. సో ఈ చంద్రుడు తన 7th ఆస్పెక్ట్ తోని 1వ భావం మీద దృష్టి పొంది మన వృషభ లగ్న జాతకుల శరీరాన్ని అలసత్వాన్ని కొద్దిగా కారకత్వం వహిస్తుండు. కానీ శని ప్రత్యేక దృష్టి 1వ భావం మీద ఉన్నట్ల మీకు కొంత మిశ్రమంగా ఉంటుంది. మీకు కొంచెం ఒక్కొక్కసారి యాక్టివ్‌గా ఉంటారు, ఒక్కొక్కసారి ఇన్‌యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే గురుడు మీకు 2లో ఉండి మీకు ధన ప్రవాహానికి, ధన చలమనానికి, కుటుంబ సంబంధాలు కుటుంబంలో కొంచెం కలహాలు సంబంధించి కొద్దిగా కారకత్వం వహిస్తుంది. ఎందుకంటే గురువు మీ వృషభ లగ్నానికి పాపి కాబట్టి కొన్ని నెగెటివ్ ఫలితాలు ఇస్తుంటాడు. అదేవిధంగా 3వ భావానికి శుక్రుడు బలంగా అంటే మీడియా రంగంలో ఉండే వాళ్ళకి కానీ, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది. 3, 9 భావాలకు శుక్రుడు కారకత్వం వహించి మీకు లాభస్థానం 3 కానీ, 9 కానీ శుక్రుని వల్ల మీకు లాభాలు కానీ, అమ్మాయిల ద్వారా లాభాలు కానీ, ఇలాంటి స్త్రీల వల్ల లాభాలు కానీ, సో ఇలాంటివి కొద్దిగా ఎక్కువ గోచరిస్తున్నాయి. అదేవిధంగా 4వ భావంలో మీకు రవి ఉండడం వల్ల, 4వ భావానికి అధిపతి అయిన రవి మీకు శుభుడయ్యడం వల్ల, స్వదక్షిణలో ఉండడం వల్ల మీకు రవి కూడా అక్కడ మంచి ఫలితాలు ఇస్తుండు. ఎందుకంటే ఇక్కడ బుధుడు వచ్చినా కూడా 0 degrees ఉన్నా కూడా అతను అస్తమించడం వల్ల పెద్ద ప్రభావం అయితే బుధుని ప్రభావం అయితే ఏముండదు. 4వ భావము, 10వ భావము ఇక్కడ చూసుకుంటే 10వ భావానికి గురు దృష్టి కూడా ఉన్నందున కొంతవరకు మిశ్రమం ఉంటుంది. అంటే వృత్తి, ఉద్యోగాలు మిశ్రమంగా ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రుల సపోర్ట్ ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, గృహ సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా 5వ భావంలో కుజుడు ఉన్నాడు. ఇక్కడ కుజుడు శని దృష్టి ఉండడం వల్ల, శని తక్కువ డిగ్రీస్ ఉండడం వల్ల మీకు 5వ భావానికి సంబంధించి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి రిజల్ట్ అంటే మీకు దూర ఆలోచన చేయడం కానీ, విద్యార్థితో కలిసి రావడం కానీ ఇలాంటి రిజల్ట్స్ అయితే వస్తుంటాయి. అదేవిధంగా 6వ భావానికి గురు దృష్టి ఉండడం వల్ల కొంతపాటి ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 7వ భావంలో చంద్రుడు ఉన్నా సరే కొంత నిద్ర లేని సమస్యలు, భార్యాభర్తల కొంచెం విముఖత, వ్యతిరేకత ఉండడం అవకాశం, ఇలాంటి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి ఉంటాయి. అదేవిధంగా గురు దృష్టి 8 మీద ఉన్నప్పటికీ శని దృష్టి 8 ఉన్నట్ల శని మీకు ఫేవర్ చేస్తుంటే కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాయి. ఇక్కడ అష్టమానికి సంబంధించి కొంచెం పలుకుబడి కానీ, ప్రజాదరణ కానీ కొద్దిగా మిశ్రమంగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకి కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. 9వ భావం శుక్రుడి దృష్టి ఉన్నందున కొంతపాటి ధనం అయితే సేవింగ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా రాహు, రవి చూపు ఉన్నందున ఇక్కడ మీకు మీరు వర్క్ చేసే దగ్గర మంచి అనుకూలత ఉంటుంది. అలాగే గురు చూపు ఉండడం వల్ల కొంతవాటి పై అధికారుల నుంచి కొద్దిగా ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 11లో శని ఉండడం వల్ల లాభస్థానంలో శని మీకు ఇక్కడ ఏంటంటే ఒక అనుకోని విధంగా ధనం రావడం కానీ, లాభస్థానం షేర్ మార్కెట్‌లో ఇలాంటి వాటిలో కొద్దిగా మీకు కొంచెం లాభం అయితే కనబడుతుంది. ఎందుకంటే శని అనే ఇక్కడ గ్రహం ఈ 2 సంవత్సరాల వరకు ఇక్కడనే ఉంటుంది కాబట్టి, ఈ 2 సంవత్సరాలు కూడా మీకు లాభస్థానం అనేది చాలా కలిసొస్తుంది. అదేవిధంగా 12వ స్థానానికి కుజ దృష్టి ఉన్నందున కొంతవారికి మీకు ఏదైనా హెల్త్ మేజర్ ఇష్యూస్ ఉన్నా కూడా సర్జరీస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు అది చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వృషభ లగ్న జాతకులకు ఉంది. నెక్స్ట్ లగ్నానికి వెళ్దాం. సో మిథున లగ్న జాతకులకు ఏ విధంగా ఉందో చూద్దాం. మిథున లగ్న జాతకులకు బుధుడు లగ్నాధిపతి తను కంబస్టడ్ అంటే అస్తమించడం వల్ల, అంటే రవికి దగ్గర రావడం వల్ల తన శక్తిని కోల్పోవడం జరుగుతుంది. సో ఈ లగ్న జాతకులకు వాళ్ళ శరీరం సహకరించకపోవడం, కొంచెం హెల్త్ సంబంధించిన ఇబ్బందులు ఉండడం, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అనేది దెబ్బతినడం, శుభకార్యాలు అయితే వీళ్ళకి అవకాశం ఉండదు. అదేవిధంగా 2వ భావంలో శుక్రుడు ఉండేసరికి, అంటే శుక్రుడు వీళ్ళకు యోగకారకుడు కాబట్టి తను 2లో ఉంటే మంచి ధన ప్రవాహం, అదేవిధంగా కుటుంబ సౌఖ్యం. 3వ భావంలో రవి ఉండడం వల్ల కొంత కమ్యూనికేషన్ మిస్టేక్స్, కొంత ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా ఒత్తిడి రావడము, కొంచెం మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉండడము, కమ్యూనికేషన్ రంగంలో కొద్దిగా ఇబ్బంది ఉండడము, ప్రభుత్వం పైన అధికారుల నుంచి కొంచెం ఫోర్స్ ఒత్తిడి ఉండడం లాంటి గోచరిస్తున్నాయి. అదేవిధంగా కుజుడు 4 ఉండేసరికి 4వ భావానికి సంబంధించి శని దృష్టి ఉన్నందున, శని డిగ్రీస్ తక్కువ ఉన్నందున 4వ భావానికి సంబంధించి బంధుమిత్రులతోని మంచి అనుకూలత, అదేవిధంగా తల్లికి మంచి ఆరోగ్యం,
తల్లి నుంచి సపోర్ట్స్ రావడము, స్థిరాస్తులు పెంపొందించుకోవడము, ఇలాంటి విషయాల్లో కొంచెం ఈ 2, 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా 5వ భావానికి గురు దృష్టి ఉన్నందున కొంచెం దూరాలోచన విషయంలో, కొంచెం విద్యార్థుల విషయంలో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా 6లో చంద్రుడు ఉండేసరికి కొంచెం సైకాలజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చంద్రుడు ఎందుకంటే మన మేజర్ విషయం చంద్రుడే కాబట్టి, చంద్రుడు వృశ్చిక రాశిలో రావడం వల్ల 6వ భావానికి సంబంధించిన కారకత్వాలు కొన్ని అన్నీ కొంచెం మెంటల్‌గా ఎక్కువ డీప్ థింకింగ్ లాంటి ప్రభావం ఇలాంటివి వాటి కొంచెం సైకాలజికల్ డిస్టర్బెన్స్ అయితే ఎక్కువ గోచరిస్తున్నాయి. అదేవిధంగా గురు దృష్టి 7 మీద ఉంది. కుజ దృష్టి 7 మీద ఉంది కాబట్టి 7వ భావం సంబంధించిన ఆహార, విహార విషయాల్లో మాత్రం కొద్దిగా వ్యతిరేక ప్రాబ్లమ్ ఉంది. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం వ్యతిరేకత ఫలితాలైతే ఉన్నాయి. అదేవిధంగా శని దృష్టి ఉన్నందున మిశ్రమంగా భార్యాభర్తల మధ్య ఎంత గొడవలు ఉన్నా కూడా శని దృష్టి ఉన్నందున మళ్ళీ కలిసిపోవడం లాంటిది ఉంటుంది. అదేవిధంగా ఈ అష్టమానికి సంబంధించి శుక్ర దృష్టి ఉండడం వల్ల రాజకీయ న్యాయాలకు మంచి పలుకుబడి, ప్రజాదరణ ఉండడం లాంటి విషయాలు, కోర్టు కేసులలో మంచి తీర్పులు రావడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా 9వ భావానికి చూసుకుంటే మనకు గురు దృష్టి 9వ భావం ఉండడం వల్ల, రవి దృష్టి 9 ఉండడం వల్ల మీ సేవింగ్స్ నీరు గారిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అంటే మీరు ఏదైతే సంపాదించుకొని మీరు పక్కకి పెట్టుకున్న ధనమంతా అనుకోని విధంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 10వ భావంలో శని ఉండడం వల్ల మీకు వృత్తిరీత్యా మాత్రం చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు అయితే మీకు మామూలుగా ఉంటుంటాయి. అదేవిధంగా 11వ స్థానానికి కుజ దృష్టి ఉన్నందున తన స్పెషల్ ఆస్పెక్ట్ కుజుడి మీద ఉండడం వల్ల ఎంతో కొంత మిత్రద్రోహాలు అయితే కొద్దిగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా 12వ భావానికి చంద్రుడి కనెక్షన్ ఉండడం వల్ల ఎంతో కొంత ఇబ్బంది అయితే, అంటే మీ హెల్త్ పరంగా, మీ యొక్క ఆలోచన పరంగా, మీ ఇమ్యూనిటీ పరంగా ఎంతో కొంత మీ యొక్క మనస్కారకుడు అంటే మానసిక స్థితి అనేది కొద్దిగా ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంటుంది. మిథున లగ్న జాతకులకు లాభం కంటే నష్టాలే ఈ 2, 3 రోజుల కాలం నష్టాలే ఎక్కువగా, అంటే కొంచెం వ్యతిరేక ఫలితాలే ఈ విధంగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఏదైనా అడుగేసే ముందు చూసి జాగ్రత్తగా అడుగు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో కర్కాటక లగ్న జాతకులకు చూసుకుంటే ఈ 3 రోజులు గనక మనం చంద్రుని అనుసరించి చెప్తాం కాబట్టి ఫస్ట్ చంద్రుని చూద్దాం. ఈ కర్కాటక లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి, తన 5లో ఉన్నాడు. 11వ భావాన్ని వీక్షణ చేయడం వల్ల 5లో ఉండడం వల్ల మంచి విచక్షణ జ్ఞానము, దూరాలోచన చేయడము, మంచి క్రియేటివ్ టాలెంట్, అదేవిధంగా విద్యార్థులకు మంచిది. సో 11వ భావం చూడడం వల్ల స్త్రీల వల్ల ధన లాభము, అనుకోని విధంగా అమౌంట్ రావడం, అన్నల ద్వారా కానీ స్నేహితుల ద్వారా మంచి సపోర్టు, వాళ్ళ నుంచి ఏదో విధంగా లాభం కలగడం, అక్కల వల్ల లాభం కలగడం, ఇలాంటి విషయాలల్లో ఈ చంద్రుడు మీకు ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా చూసుకుంటే 1వ భావంలో శుక్రుడు ఉండడం వల్ల, శుక్రుడు పాపిగా ఉండడం వల్ల ఈ కర్కాటక లగ్నాలకు వాళ్ళ శరీరం వాళ్ళకు సహకరించకపోవడం, బద్ధకం ఉండడము, కొంతవరకు సరైన టైం నిద్ర ఉండకపోవడం లాంటిది, అకాల నిద్ర, ఆహార విహార సమయంలో అంటే సమయానికి తినకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా రవి స్వక్షేత్రంలో 2లో ఉండేసరికి సో బలం ఎక్కువ ఉండి పాపి కాబట్టి సరైన సమయానికి సరైన టైంకి అతనికి అమౌంట్ ధన ప్రవాహం లేకపోవడము, అవసరానికి ఏదైనా వస్తువు కొందాం అంటే అమౌంట్ అనేది లేకపోవడము. అదేవిధంగా 3వ భావంలో కుజుడు ఉండేసరికి శని దృష్టి ఉండడం వల్ల కొంతవరకు కమ్యూనికేషన్ మిస్టేక్స్, డాక్యుమెంట్ సంబంధించిన విషయాల్లో మోసపోవడం లాంటి విషయాలు కూడా కొద్దిగా మీ యొక్క ఫలితంలో చూసుకోవచ్చు. అదేవిధంగా 4వ భావానికి గురు సంబంధం అంటే గురు దృష్టి 5వ దృష్టి ఉండడం వల్ల ఎంతో కొంత మీకు బంధుమిత్రుల సపోర్ట్ కానీ, తల్లి నుంచి మంచి తోడ్పాటు కానీ, మంచి స్థిరాస్తిలో లాభం కానీ, వాహనాల సౌఖ్యం కానీ, ఇలాంటి విషయాలలో మీకు చాలా బాగుంటుంది. అదేవిధంగా 5లో చంద్రుడు 11 మీకు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి మీకు 5, 11 స్థానాలు వచ్చే కారకత్వాలను కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా 6వ స్థానానికి కుజ దృష్టి, గురు దృష్టి, అదేవిధంగా శని దృష్టి. సో ఇవన్నీ ఈ గురు కుజులు మీకు ఫేవర్ చేస్తున్నా కూడా శని దృష్టి ఉండడం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. అంటే ఆరోగ్య విషయాల్లో అప్పుడే ఆరోగ్యం లేకపోవడం, అప్పుడే ఆరోగ్యం ఉండడము, మంచిగా ఉండడము, కొంచెం అప్పులతో ఏమైనా ఇబ్బంది కలగడము, ఇలాంటి విషయాలు అప్పుల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 7వ భావానికి శుక్ర సంబంధం ఉండడం వల్ల ఒక భార్యాభర్తల మధ్య కొంతవరకు ఇబ్బంది అనేది ఉంటుంది. అదేవిధంగా 8వ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల కోర్టు కేసులు మీకు అనుకూలమైన తీర్పులు రావడం కానీ, మంచి పలుకుబడి ఉండడం కానీ, అదేవిధంగా 9వ స్థానంలో శని ఉండడం వల్ల మీ యొక్క సేవింగ్స్ అనేది, ధనం అనేది తగ్గిపోవడము, అదేవిధంగా తండ్రికి కొంచెం అనారోగ్యం గోచరిస్తుంది. అదేవిధంగా మీరు 10వ భావం చూసుకుంటే కుజ దృష్టి 10వ భావానికి ఉండడం వల్ల కొంచెం వృత్తిరీత్యా మాత్రం మీకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా 11వ స్థానానికి చంద్ర దృష్టి కాబట్టి ఆకస్మిక ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 12లో గురుడు ఉండడం వల్ల మీకు మంచి ఆధ్యాత్మిక వ్యక్తులతో సంబంధం కానీ, మంచి ఆలోచనతో వెళ్ళడం కానీ, మీ ఖర్చులు సద్వినియోగం అయ్యే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి. అదేవిధంగా కర్కాటక లగ్నం చూసుకుంటే మీకు ఓవరాల్గా ఈ 2, 3 రోజులు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.
ఇది కర్కాటక లగ్నానికి గోచరిస్తుంది. సో నెక్స్ట్ లగ్నానికి వెళ్దాం. సో సింహ లగ్న జాతకాలకు చూసుకుంటే గనక చంద్రుడు 4, 10 అంటే 4వ భావంలో స్థితి పొంది 10వ భావం వీక్షణ పొంది ఉన్నాడు. అదేవిధంగా 4, 10 అనేది మనకు కేంద్రాలు కావున ఈ చంద్రుడు ఈ సింహ లగ్నానికి పాపి కావున కొంత వృత్తిరీత్యా ఇబ్బందులు, బంధుమిత్రులతోనే ఇబ్బందులు, తల్లికి అనారోగ్యము, కొంచెం మానసిక స్థితి సంబంధించి కొంచెం డిప్రెషన్ టైప్‌లా కొంచెం ఇబ్బంది, ఎక్కువ ఆలోచన చేయడము, అదేవిధంగా మీకు స్థిరాస్తికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు రావడము. సో, ఈ విషయాల్లో మీరు చంద్రుడికి సంబంధించిన వ్యవస్థలో కొద్దిగా ఇక్కడ ఇబ్బంది ఉంది. అదేవిధంగా నెక్స్ట్ లగ్నంలో చూస్తే మీకు రవి ఉండడం వల్ల మంచి ఇమ్యూనిటీ ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. అదేవిధంగా రెండో భావంలో కుజుడు ఉన్నప్పటికీ శని దృష్టి ఉన్నందు సరైన టైంకి అమౌంట్ అనేది చేతికి రాకపోవడము, ఇలాంటివి కొంచెం ధనం సంబంధించిన, కుటుంబం సంబంధించిన కలహాలు ఇలాంటి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మూడో భావానికి గురు దృష్టి ఉన్నందున కొంతవరకు మూడో భావం బాగుంది. అంటే కమ్యూనికేషన్, తమ్ముళ్ళ సపోర్టు, చెల్లెళ్ళ సపోర్టు, అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. సో 4, 10 చంద్రుడి ద్వారా కొద్దిగా ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఐదో భావానికి సంబంధించి గురు దృష్టి ఉన్నది, అదేవిధంగా శని దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. సో మిశ్రమ ఫలితాలు అనేది ఇక్కడ కనబడుతున్నాయి. అంటే మీ విద్యార్థులకు కానీ మిశ్రమ ఫలితాలు రావడం కానీ, కొంచెం గ్రాహక శక్తి అనేది కొంచెం ఎక్కువ తక్కువ అట్లా ఆ విధంగా ఉండడము, సంతాన పరంగా ఇబ్బందులు కానీ, అదేవిధంగా రికవరీ కానీ ఉంది. అదేవిధంగా ఆరో భావానికి సంబంధించి శుక్రుడు కనెక్షన్ ఉండడం వల్ల కొంతవరకు ఆరోగ్య సమస్యలు గోచరిస్తుంది, కానీ దానికి రికవరీ కూడా ఉంది, నో ప్రాబ్లం. అదేవిధంగా ఏడో భావానికి సంబంధించి రవి దృష్టి ఉన్నందున మంచి భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. అష్టమంలో శని ఉండడం వల్ల దాంపత్య సుఖానికి, జీవితానికి కొద్దిగా దాంపత్య జీవితానికి కొంచెం ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఏదైనా కోర్టు కేసులో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం పలుకుబడి విషయంలో ఇబ్బంది ఉంది, అవమానాలు, కొంచెం పరాభవాలు. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శనిపరమైన రెమెడీస్, శనిపరమైన పరిహారాలు అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 9వ భావానికి సంబంధించి మీకు కుజ దృష్టి ఉన్నందున కూడా కొంచెం సేవింగ్స్ చేసే అవకాశం అయితే ఉంది. అది ఎంతో కొంత మీరు అమౌంట్ అనేది సేవింగ్స్ చేసే అవకాశం. లక్ష్మీ స్థానం, దేవస్థానం కాబట్టి మీరు తీర్థయాత్రలు కానీ, శుభకార్యాలు కానీ చేయడానికి మంచి అనుకూలమైన సమయం ఇది. అదేవిధంగా 10వ భావానికి చంద్రుడు కనెక్షన్ ఉండట్ల కొంచెం మీకు వృత్తిరీత్యా గౌరవాలు తక్కువ, కీర్తి ప్రతిష్టలకు సంబంధించి ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా 11లో గురువు ఉండేసరికి లాభస్థానంలో గురువు ఉండడం వల్ల అన్నయ్యల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ ఎంతో కొంత కలిసి రావడం, అనుకోని ధనం అనుకోని విధంగా రావడం. అదేవిధంగా 12వ స్థానంలో శుక్రుడు ఉండేసరికి కొంతవరకు ఆడవాళ్ళ ద్వారా చెడు సాంగత్యం వల్ల ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ధన నష్టం అనేది గోచరిస్తుంది. సో అనవసర ఖర్చు కూడా ఇక్కడ విలాసాలకు, విలాసంగా జీవితాన్ని గడపడానికి కొద్దిగా అనవసర ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి. కొద్దిగా ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ మొత్తం జాతకాన్ని అబ్జర్వ్ చేస్తే 5 రకాల ప్లస్లు ఉంటే 6 రకాల మైనస్లు ఉన్నాయి. అంటే మన జీవితానికి సంబంధించి 12 భావాలను మనం విడదీస్తే 12 భావాలల్లో 5 రకాలుగా వీళ్ళకి బాగుండి, 6 రకాలుగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కొద్దిగా ఒక భావం వచ్చేసి న్యూట్రల్గా ఉండడం వల్ల మంచి కంటే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉన్నందున మీరు ఈ వినాయక చవితి నవరాత్రులు కూడా ఉపయోగించుకోగలరని, వినాయకుడికి మంచి పూజలు కానీ మంచి ఫలితం పొందగలరని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో కన్యా లగ్న జాతకాలు చూసుకుంటే కనుక చంద్రుడు 3వ భావంలో స్థితి పొంది 9వ భావాన్ని వీక్షణ చేస్తున్నాడు కాబట్టి ఈ చంద్రుడి మీద వేరే గ్రహ దృష్టి లేదు. 9 మీద శని దృష్టి ఉంది. సో ఇక్కడ వీళ్ళకి చంద్రుడు 3లో ఉండేసరికి, 3వ భావంలో ఉండేసరికి కొంచెం కమ్యూనికేషన్లో మిస్టేక్స్ కానీ, కొంచెం స్త్రీలతో మిస్కమ్యూనికేషన్స్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చంద్రుని ద్వారా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకి లగ్నం నుంచి చూసుకుంటే లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు శని దృష్టి ఉండడం వల్ల వీళ్ళకు లగ్నం భావం అనేది బాగానే ఉంది. సో శరీరం అనేది చాలా అనుకూలిస్తుంది. అదేవిధంగా 2వ భావానికి సంబంధించి గురు దృష్టి ఉండడం వల్ల ధనకారకుడు గురుడు పాపిగా ఉండి 2వ భావం చూడడం వల్ల కొంతవరకు వీళ్ళకు ధనం అనేది చేతికి అంటే కరెక్ట్ టైంకి వీళ్ళకి అందకపోవడము, టైంకి వీళ్ళ దగ్గర అమౌంట్ లేకపోవడము, ఏదైనా వస్తువు కొనడానికి వీళ్ళకు అమౌంట్ టైంకి దొరకకపోవడము, ఇలాంటి విషయాలలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా 4వ భావానికి సంబంధించి గురు దృష్టి ఉన్నది, అదేవిధంగా శని దృష్టి, కుజ దృష్టి ఉన్నందున ఇక్కడ 4వ భావానికి సంబంధించి బంధుమిత్రులతో మిశ్రమంగా వాళ్ళకు గొడవలయ్యి మళ్ళీ కలిసిపోవడం లాంటి విషయంలో కానీ మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అదేవిధంగా 5వ భావానికి సంబంధించి శుక్ర దృష్టి ఉండడం వల్ల వీళ్ళకి మంచి విచక్షణ, విద్యార్థులకు చాలా మంచిగా జరగడము, మంచి ఆనందంగా ఉండడం లాంటి విషయాలు మాత్రం వీళ్ళకు శుక్రుని ద్వారా కలిగిస్తుంది. అదేవిధంగా వీళ్ళకు 12వ భావానికి 6వ భావానికి సంబంధించి రవి కారకత్వం తీసుకొని పాపగ్రహాన్ని రవి దృష్టి 6వ భావానికి ఉండడం వల్ల కొంచెం అనారోగ్యం కనబడుతుంది. అనారోగ్యంతో పాటు డాక్టర్ ఖర్చులు కూడా కనబడుతున్నాయి. సో హెల్త్ పరమైన విషయంలో కొంచెం హాస్పిటలైజ్ కాకుండా మీకు మీరుగా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం మీకు ఈ యొక్క ఫలితం నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా 7లో శని ఉండేసరికి 1వ భావం కన్యా లగ్నానికి శని శుభుడు కాబట్టి మీకు వివాహం కాని వాళ్ళకు వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల వివాహాలు అవ్వడం కానీ, భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉండడం కానీ, మంచి అనుకూలత ఉండడం కానీ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉండడం కానీ, వ్యాపార లాభాలు ఉండడం కానీ, సో ఈ విధంగా శని ద్వారా కలిసి వస్తుంది. అదేవిధంగా 8వ భావానికి సంబంధించి మీకు కుజ దృష్టి 8వ భావానికి ఉండడం వల్ల కొంచెం శత్రు భయం ఎక్కువ ఉంటుంది. శత్రువుల ద్వారా ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు వెన్నుపోటు పొడవడం లాంటి సమస్యలు ఉంటాయి. సో కుజుల ద్వారా మీకు
ఆ అష్టమం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం గొడవలు మాత్రం శత్రువులతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 9వ భావానికి శని దృష్టి ఉన్నందున చంద్ర దృష్టి ఉన్నది, శని దృష్టి ఉన్నది కాబట్టి చంద్ర స్పెషల్ దృష్టి ఉన్నది కాబట్టి మీకిక్కడ శని అనేది మీకు 9వ భావానికి అంటే మీ యొక్క అమౌంట్ సేవ్ చేసుకోవడానికి శుభకార్యాల కారకుడు కాబట్టి కొంచెం మీకు కొంచెం లేట్ అయినా శుభకార్యం అనేది అయితది. ఆ విధంగా మీకు ఇక్కడ శని చంద్ర కాంబినేషన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే న్యూట్రల్‌గా పనిచేస్తుంది. అదేవిధంగా 10వ భావంలో గురుడు ఉండేసరికి వృత్తిరీత్యా కొద్దిగా ఎంతో కొంత ఇబ్బందయితే ఉంది. గురువుల ద్వారా గానీ, పైన ఉన్న అధికారుల ద్వారా గానీ కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. అక్కడ కొంచెం ఆ గౌరవ మర్యాదలు కొంచెం లోటు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 11వ స్థానం శుక్రుడు ఉండేసరికి అమ్మాయిల ద్వారా ధనలాభము, ఆకస్మిక ధనలాభము, అమ్మాయిల ద్వారా నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. జూదం గానీ, ఇలాంటివి ట్రేడింగ్ గానీ, ఇలాంటి వాటిలో ఎక్కువ లాభం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మీరు 12వ భావంలో రవి ఉండేసరికి ఇక్కడ అనవసర ఖర్చులు అంటే రవి డాక్టర్‌ని ఇండికేట్ చేస్తాడు. సో, డాక్టర్‌కి అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. రవి ఇక్కడ ఇంకొక 20 రోజులు, ఇంకొక 15 రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి, సో, ఇలాంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. సో, ఓవరాల్‌గా చూస్తే మాత్రము 4 రకాల లాభాలు, 6 రకాల నష్టాలు. అంటే ఓవరాల్‌గా కొంచెం మంచి ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలే ఈ లగ్న జాతకులకు గోచరిస్తున్నాయి. సో, మీ యొక్క వ్యతిరేక ఫలితాల నుంచి మీరు తప్పించుకోవడానికి ఈ గణేష్ నవరాత్రులు మంచి అనుకూలమైన సమయం. గణేష్ నవరాత్రులు మంచి అందరూ కూడా ఈ కన్యా లగ్నం వాళ్ళకు గణపతి మంచి యోగకారకుడు కాబట్టి మంచి పూజా విధానాలతో మీకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. తులా లగ్న జాతకులకు ఈ 2, 3 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. సో, తులా లగ్న జాతకులకు చంద్రుడు వచ్చేసి 2, 8 భావాలకు సంబంధించి ఆధిపత్యం అనేది కొనసాగిస్తుంది గోచారంలో. సో, రెండో భావానికి అంటే తులా లగ్నానికి చంద్రుడు దశమాధిపతి. అంటే ఇక్కడ దశమానికి సంబంధించి రెండవ భావంలో ఉండేసరికి కొంచెం ధన ప్రవాహం అంటే వృత్తిరీత్యా కొంచెం ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మంచి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వృత్తిరీత్యా బాగుంటుంది. అదేవిధంగా మీకు అష్టమానికి చంద్రుడు కనెక్టివిటీ మంచి యొక్క మేధస్సు, మంచి తెలివి, మంచి పలుకుబడి, ప్రజాదరణ, రాజకీయాలలో రాణింపు ఇలాంటి విషయాలలో చాలా మంచిగా చంద్రుడు మీకు కొంచెం ఫేవర్‌గా ఉంటాడు. అదేవిధంగా చూసుకుంటే 3వ భావానికి శని దృష్టి, గురు దృష్టి, కుజ దృష్టి 3 దృష్టిలు ఉండడం వల్ల కొంచెం చెల్లెళ్ళతోని గానీ, తమ్ముళ్ళతోని గానీ కొంతవరకు ఇబ్బందులు, మంచి 2 కూడా మిశ్రమ ఫలితాలు అనేది ఇక్కడ ఉంటున్నాయి. ఎందుకంటే కుజ దృష్టి 3 మీద ఉన్నది ఇక్కడ. సో, కుజుడు చిన్నవాడిని చూపిస్తారు. కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది మరియు మంచి 2 కూడా మిశ్రమంగా ఉన్నాయి. అదేవిధంగా 4వ భావానికి సంబంధించి శుక్ర దృష్టి ఉండడం వల్ల జీవనానికి డోకా లేదు. కేంద్రాలు 2 4, 10 అంటే మంచి ఒక వృత్తి, ఉద్యోగాల్లో మంచి రాణింపు ఉంటుంది. ధన సంపాదన ఉంటుంది. మంచి నేమ్ ఉంటుంది. మంచి పేరు, గౌరవ మర్యాదలు అన్నీ కూడా మీకు ఇక్కడ శుక్రుని ద్వారా కలిసొస్తున్నాయి. అదేవిధంగా సినీ యాక్టర్స్‌కి బాగుంది. ఎందుకంటే సినీ యాక్టర్స్ శుక్రుడు 10లో ఉన్నాడు. కొంచెం సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉంది. కళా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంది. అదేవిధంగా 5వ భావానికి రవి దృష్టి ఉన్నందున కొంత ఇక్కడ మీకు సంతానం, పిల్లలతోని ఇబ్బంది కావడం గానీ, సంతానం విషయంలో ఇబ్బందులు ఉండడం గానీ, ఇలాంటి కొద్దిగా సమస్యలు కొద్దిగా ఎక్కువ రైజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలకు అనారోగ్యం కూడా మీకు గోచరిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే 6లో శని ఉండడం వల్ల మీరు అప్పులు గానీ రికవరీ చేయడానికి మంచి అనుకూలమైన సమయం ఇది. ఎవరికైనా అప్పిచ్చి బాధపడుతుంటే ఈ శని ఇక్కడ ఉన్నంత కాలం మీకు రికవరీకి చాలా మంచి అవకాశాలు ఇస్తున్నాడు. కొద్దిగా ఎక్కువ రికవర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది ఇక్కడ శని ఎందుకంటే 6లో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుండు. అదేవిధంగా చూసుకుంటే మీకు 7వ భావానికి సంబంధించి కుజ దృష్టి ఉండడం వల్ల కొంత భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గుతుంది. టైంకి నిద్ర గానీ, ఆహారం గానీ దొరకడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే కొంచెం వ్యాపారంలో కూడా వ్యాపారస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో, నెక్స్ట్ అష్టమానికి సంబంధించి మంచి ప్రజాదరణ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 9లో గురువు ఉండేసరికి కొంచెం సేవింగ్స్ అనేది నీరు గారే అవకాశం ఉంటుంది. కొంచెం ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేవింగ్స్ అనేది తక్కువ దేనికన్నా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం గానీ, ఏదో విధంగా సేవింగ్స్ అనేది తగ్గిపోవడం లాంటిది గురువు అనేది మీకు లాంగ్ టర్మ్ ఉంటాడు కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా శుక్రుడు 10లో మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా ఇక్కడ ఇస్తుండు. 11వ స్థానంలో రవి ఉండడం వల్ల ప్రభుత్వ పరంగానో, అధికారుల పరంగానో ఎంతో కొంత ధన నష్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ మీరు రవి ఉన్నంత కాలం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం అనేది కొంచెం గోచరిస్తుంది. అదేవిధంగా కుజుడు 12లో ఉన్నాడు. కుజుడి మీద శని దృష్టి ఉన్నాడు. మీ ఖర్చులు అనేది సద్వినియోగం అవుతాయి. అంటే మంచి ఖర్చులు దేనికైనా మీరు పెట్టే ఖర్చు ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అంటే అనవసర ఖర్చులు అయితే ఉండవు. సో, ఈ విధంగా ఓవరాల్‌గా చూస్తే తుల లగ్న జాతకులకు 6 భావాలు లాభదాయకంగా, 5 భావాలు వ్యతిరేకంగా అంటే ఓ రకంగా చూస్తే తుల లగ్న జాతకులకు ఈ యొక్క 2, 3 రోజులు కూడా వ్యతిరేక ఫలితాల కంటే మంచి ఫలితాలే ఎక్కువ ఉన్నాయి. సో, ఈ కాలాన్ని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకోగలరు. సో, వృశ్చిక లగ్న జాతకులకు ఈ యొక్క 2, 3 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. సో, చంద్రుడు ఈ లగ్న జాతకులకు లగ్నంలోకి వస్తుండు. లగ్న స్థానంకి వస్తుండు. ఈ చంద్రుడు నవమాధిపతి. ఈ నవమాధిపతి చంద్రుడు మంచి స్థానంగా మంచి యొక్క
ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి లగ్నం ఉండేసరికి మంచి శరీర సౌఖ్యం ఉంటుంది, మంచి అనుకూలత, మంచి ఇమ్యూనిటీ, ఇలాంటి విషయాలలో మంచి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా చూస్తే రెండో భావానికి గురు సంబంధం, అదేవిధంగా శని సంబంధం, కుజ సంబంధం 3 రకాలుగా ఉండేసరికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది. రెండో స్థానానికి సంబంధించి ధన ప్రవాహము, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఒడిదొడుకులు అనేది కొద్దిగా కొంత గోచరిస్తుంది. అదేవిధంగా మూడో భావానికి శుక్ర సంబంధం ఉండడం వల్ల కొంచెం కమ్యూనికేషన్స్ మిస్టేక్స్ గానీ, మీకన్నా చిన్నవాళ్ళైనా చెల్లెళ్ళతో ఇబ్బందులు గానీ, ఇలాంటి సమస్యలైతే రైజ్ అవ్వచ్చు. అదేవిధంగా నాలుగో భావానికి రవి సంబంధం, రవి దృష్టి ఉన్నందున కేంద్ర స్థానం అయినా కూడా కొంచెం తల్లి ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మీ యొక్క స్థిరాస్తులు పెంపొందింపు మంచి బాగుంటుంది. బంధుమిత్రులతో మంచి సఖ్యత వస్తుంది. అదేవిధంగా వాహన సౌఖ్యం ఉంటుంది. రవి ఉండడం వల్ల రాజకీయాలలో రాణింపు ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి వ్యవస్థ ఏర్పడుతుంది. సో, నెక్స్ట్ ఐదో స్థానానికి శని ఉండడం వల్ల సంతానం వల్ల ఇబ్బందులు అవ్వడము, సంతానం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవడము, సంతానానికి అనారోగ్య సమస్యలు గానీ, విద్యార్థులకు కొంచెం వ్యతిరేక ఫలితాలు రావడం గానీ, ఈ విధంగా కొద్దిగా శని ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా ఆరో స్థానాన్ని చూస్తే కుజ దృష్టి ఉన్నందున మీ యొక్క అప్పులు రికవరీకి మంచి అనుకూలమైన సమయం. కొంచెం మీరు ఎక్కువగా మీరు రుణాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇప్పుడు మీరు తీర్చుకోవడానికి, అప్పులు కట్టడానికైనా, అప్పులు రికవరీ చేయడానికైనా కూడా మంచి సమయం ఇది. అదే ఏడో భావానికి చంద్ర సంబంధం ఉండడం, ఇక్కడ శని, చంద్ర 2 ఉన్నాయి కాబట్టి కొంచెం మిశ్రమ ఫలితాలు, అంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత మరియు కొంచెం వ్యతిరేకత 2 ఉంటాయి. అదేవిధంగా సరైన సమయానికి ఆహారము, అదేవిధంగా సరైన సమయానికి వినోదాలు ఇలాంటి విషయాలలో మీకు కొంచెం నిరుత్సాహం గనక ఉండొచ్చు. ఎందుకంటే శని దృష్టి ఉన్నందున పాల్గొనలేకపోవచ్చు. అదేవిధంగా గురుడు అష్టమంలో ఉన్నందున మంచి రాణింపు, మంచి ప్రజాదరణ, మంచి గురువుల సపోర్టు, పలుకుబడి ఎక్కువ ఉండడము, అంటే ఈ విధంగా ఓవరాల్‌గా అయితే రాజకీయ నాయకులకైతే చాలా బాగుంది. ఇక కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అదే చూస్తే 9లో శుక్రుడు ఉండేసరికి మీకు శుభకార్య స్థానంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నది. అంటే శుభకార్యాలు చేయలేకపోవడం గానీ, ఇక్కడ శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క శుభకార్యాలు భగ్నం కావడానికి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా 9లో శుక్రుడు ఉండేసరికి మీ యొక్క సేవింగ్స్ కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువ పెరిగి మీ సేవింగ్స్ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 10వ భావంలో రవి తన సొంత గృహంలో ఉండేసరికి మంచి పేరు, ప్రఖ్యాతి, గౌరవ గుర్తింపు అనేది మీకు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మీకు వృత్తిరీత్యా కూడా చాలా మంచిగా అనుకూలత ఉంది. అదేవిధంగా 11వ భావంలో కుజుడు ఉండేసరికి శని దృష్టి పొందడం వల్ల ఇక్కడ మిత్రద్రోహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా నష్టస్థానం కాబట్టి కొంచెం ఈ ట్రేడింగ్ ఇలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గురు దృష్టి 12 ఉండడం మంచి గురువుల సంబంధం గానీ, మంచి ఒక తెలివి మేధస్సు గానీ, మంచి ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఆసక్తి గానీ, మంచి బుక్స్ చదవడం గానీ, ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీకు అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఇక్కడ 6 భావాలకు బాగుంది. 4 భావాలకు బాలేదు. అంటే ఓవరాల్‌గా చూస్తే మాత్రం వ్యతిరేక ఫలితాల కంటే మంచి ఫలితాలే ఎక్కువున్నాయి కాబట్టి మంచి టైంని యూటిలైజ్ చేసుకోవాలి. సో, ధనుర్లగ్న జాతకులకు ఈ యొక్క 2, 3 రోజులు ఎలా ఉంటుందో చూద్దాం. సో, ధనుర్లగ్నానికి చంద్రుడు వచ్చేసి వ్యయ స్థానంలో 12వ భావంలో ఉన్నందున తన స్థితి ఇక్కడ పొంది తన వీక్షణ ద్వారా 6వ భావాన్ని కూడా చూస్తుంది. సో, ఇక్కడ మానసిక స్థితి సంబంధించి డిప్రెషన్స్ గానీ, సైకాలజికల్ ప్రాబ్లమ్స్ గానీ, ఏదో తెలియని భయం గానీ, ఎందుకంటే అష్టమాధిపతి చంద్రుడు 12లో ఉండడం అనేది కొంచెం మీ యొక్క ప్రాబ్లమ్, మీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినడం గానీ, ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటలైజేషన్ కావడం గానీ, ఇలాంటి విషయంలో చంద్రుడు కొంచెం మీకు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఎంతో కొంత మీకు డిప్రెషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 1వ భావాన్ని చూసుకుంటే గురు దృష్టి ఉంది, శని దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది కాబట్టి మీ శరీర సౌఖ్యానికి సంబంధించి మిశ్రమంగా ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ. అదే 2వ స్థానానికి శుక్ర దృష్టి ఉండడం వల్ల మీకు ధన ప్రవాహం అనేది కొంచెం లోటు ఉండే అవకాశం ఉంది. అదే కుటుంబంలో కొద్దిగా మీ మాట వల్ల, మీ వాక్కు వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 3లో రవి దృష్టి ఉన్నందున కొంచెం చెల్లెళ్ళ ద్వారా గానీ, తమ్ముళ్ళ ద్వారా గానీ లాభం కలిసి రావడం గానీ, వాళ్ళ ద్వారా సపోర్ట్ గానీ, మంచి ధైర్యం గానీ, మంచి కమ్యూనికేషన్ రంగాల్లో, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి లాభం గానీ, అదేవిధంగా 4లో శని ఉండడం వల్ల మీరు ఏదైతే కొత్త కన్‌స్ట్రక్షన్ గానీ, ఇల్లు సంబంధించిన వ్యవస్థలు ఏది కూడా ముందుకు పోకపోవడం గానీ, మధ్య నిర్మాణాలు ఆగిపోవడం గానీ, బంధుమిత్రులతో ఇబ్బందులు పాలు కావడం గానీ, తల్లి ఆరోగ్యం దెబ్బతినడం గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ ధనులగ్నం జాతకులకు గోచరిస్తున్నాయి. సో, ఈ విధంగా నెక్స్ట్ 5వ భావాన్ని చూసుకుంటే మనకు కుజ దృష్టి 5వ భావానికి ఉండడం వల్ల మంచి విచక్షణ జ్ఞానము, మంచి గ్రాహక శక్తి, విద్యార్థితో కలిసి రావడము, సో దూర ఆలోచన మంచిగా మీకు పనిచేయడం, ఇలాంటి కొంచెం మేధాశక్తికి సంబంధించి ఇక్కడ బాగానే ఉంది. అదేవిధంగా 6వ స్థానానికి చంద్ర దృష్టి ఉండడం, శని దృష్టి ఉండడం చూస్తే మీకు కొంచెం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం బాగుంది. కొంచెం రిపీటెడ్‌గా అంటే ఆరోగ్యం దెబ్బతినడము, మళ్ళీ మంచిగా అవ్వడం, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్ శని ఉండడం వల్ల కొద్దిగా మీకు రికవరీ అనేది ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆరోగ్యం మళ్ళీ ఒకటే ఇబ్బంది మళ్ళీ రావడం అవకాశం ఉంటుంది శని ద్వారా. అదేవిధంగా 7లో గురుడు ఉండడం వల్ల మీకు లగ్నాధిపతి 7లో ఉండడం వల్ల మంచి టైంకి నిద్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మంచి భార్య నుంచి అనుకూలత ఉంటుంది. సో, ఈ విధంగా వ్యాపారాల్లో కూడా మీకు లాభస్థానం మంచి 11వ దృష్టి చూస్తుంది కాబట్టి 11వ భావాన్ని గురు దృష్టి ఉండడం వల్ల
వ్యాపారంలో కూడా మంచి లాభము, అనుకూలత ఉంది. అదేవిధంగా అష్టమంలో శుక్రుడు ఉండేసరికి కొంచెం మీకు చెడు సాంగత్యం పెరగడం గానీ, చెడు వ్యసనాలకు కొంచెం ఇబ్బంది వాళ్ళతో ఇబ్బంది రావడం గానీ, చెడు వ్యసనాలతో ఇబ్బంది రావడం గానీ, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం వాహన ప్రమాదాలు గానీ, ఇలాంటివి గోచరిస్తుంది కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 9వ స్థానంలో రవి ఉండడం వల్ల మంచి సేవింగ్స్ చేయడం గానీ, మంచి శుభకార్యాలు చేయడం గానీ, మంచి తండ్రి నుంచి మంచి సపోర్ట్ లభించడం గానీ, ఇలాంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా 10వ భావంలో కుజుడు ఉన్నప్పటికీ శని దృష్టి ఉన్నందున వల్ల, శని బలంగా ఉండడం వల్ల కొంత వృత్తి ఉద్యోగాలలో మాత్రం ఇబ్బంది కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర స్థానం 4, 10 2 కూడా ఇబ్బంది ఉంది. 4వ స్థానము, 8వ స్థానం 2 కూడా ఇక్కడ ఇక్కడ ఇబ్బందిగా వల్ల కొద్దిగా సడెన్ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 11వ భావానికి సంబంధించి వ్యాపారంలో మంచి లాభస్థానం ఉంది. అందుకే మంచి గురువు సపోర్టు, మంచి స్నేహితుల సపోర్ట్ కూడా గోచరిస్తుంది. 12వ భావంలో చంద్రుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! కొంచెం మీరు సైకాలజికల్‌గా, డిప్రెషన్ పరంగా మానసిక ఒత్తిడి అనేది మీ మీద ఉంటుంది. కొద్దిగా దాని గురించి మీరు ఎక్కువ ఏ విషయం మీద కూడా ఎక్కువగా ఆలోచించడం లాంటివి చేయకండి. ఏదున్నా కూడా ఎంత ఆలోచించాలో అంత ఆలోచిస్తేనే మీకు కొద్దిగా ఈజీగా మీరు ముందుకెళ్ళగలుగుతారు. అదేవిధంగా ధను లగ్నాన్ని చూసుకుంటే మనకు 5 రకాల లాభాలు ప్లస్ 1, 3, 6 రకాల ఇబ్బందులు. అంటే మంచి కంటే వ్యతిరేక ఫలితాలు ఎక్కువున్నాయి కాబట్టి కొద్దిగా ఈ కాలం మీరు జాగ్రత్తగా ఆచితూచి ముందుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. సో, మకర లగ్న జాతకులకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మకర లగ్న జాతకులు చూసుకుంటే చంద్రుడు 5, 11 వ్యవస్థలకు ఇక్కడ 11లో ఉంటూ 5వ భావాన్ని వీక్షణ చేస్తుండు. అదేవిధంగా చంద్రుడు 11 ఉండేసరికి ఇతను సప్తమాధిపతి. అంటే ఇక్కడ సప్తమాధిపతి అనేది మనకు అంటే పాపగ్రహమే. సో, 11 ఉండేసరికి కొంతవరకు అమ్మాయిలతో ఆకస్మిక ధన నష్టము, అదేవిధంగా షేర్లలో పెట్టుబడి మన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం అని అలాంటి విషయాల్లో మాత్రం నష్టం చూడడము. అదేవిధంగా 5కు ఇవ్వడం వల్ల మంచి దూరాలోచన అనేది లేకపోవడము, గ్రాహ్య శక్తి తక్కువ ఉండడము, కొంచెం ఎంతో కొంత విద్యార్థులకైతే ఇబ్బంది కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ లగ్నానికి చూసుకుంటే సప్తమంలో ఉన్న శుక్రుని దృష్టి లగ్నానికి ఉండడం వల్ల శరీరం అనేది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా 2వ భావానికి అష్టమాధిపతి అయిన రవి దృష్టి ఉండడం వల్ల మీకు సరైన టైంకి అమౌంట్ అందకపోవడము, కొంత కుటుంబంలో వివాదాలు ఉండడము, కొన్ని చిక్కులు ఉండడము, అదేవిధంగా మీ వాక్కుతోని ఇబ్బందులు రావడము అనేవి జరగవచ్చు. అదేవిధంగా 3లో శని ఉండడం వల్ల మీకు మంచి సేవకులు సపోర్ట్ దొరకడం గానీ, మీకంటే చిన్నవాళ్ళ సపోర్ట్ దొరకడం గానీ, మంచి కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి జరగడం, మీడియా రంగం వాళ్ళకి మంచి జరగడము. సో, ఈ విధంగా శని లాభదాయకంగా ఉన్నాడు. అదే 4వ స్థానానికి చూస్తే కుజ దృష్టి ఉండడం వల్ల గృహరీత్యా ఇబ్బందులు ఉండడము, కన్‌స్ట్రక్షన్ ఆగిపోవడము, తల్లికి అనారోగ్యము గోచరిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మీకు కొంచెం బంధుమిత్రులతోని కూడా ఇబ్బందులు గురి కావడము, వాహన సౌఖ్యం లేకపోవడము, పశువులతోని ఇబ్బంది జరగడము. సో, ఈ విధంగా 4వ భావానికి సంబంధించిన ఇబ్బంది కనిపిస్తుంది. అదేవిధంగా 5వ భావానికి చూస్తే ఇక్కడ 5వ భావానికి సంబంధించి శని దృష్టి ఉన్నందున కొంత అంటే విద్యార్థులకు మంచి చెడు మిశ్రమంగా ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఉన్న దగ్గర నుంచి కొంచెం తిరుగుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే 6లో గురుడు ఉండడం వల్ల గురువు ఈ లగ్నానికి మీకు చూసుకుంటే 12వ అధిపతి కావున 6లో ఉండడం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు అనేది గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదే 7లో శుక్రుడు ఉండడం వల్ల వివాహ సంబంధం కుదుర్చుకోవడానికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు 7లో ఉండడం వల్ల వివాహం కారకుడు శుక్రుడు ఉండడం వల్ల కొద్దిగా వివాహానికి సంబంధించి మంచి విషయాలు మీరు తెలుసుకోవచ్చు. విందు వినోదాల్లో పాల్గొనవచ్చు. వ్యాపారం సంబంధించి కూడా మంచి లాభం ఉంది. అదేవిధంగా చూసుకుంటే మీకు ఇక్కడ అష్టమంలో రవి ఉండడం వల్ల కొంత ప్రభుత్వం నుంచి మీరు శిక్ష అనుభవించే ఏదైనా జైలుకు సంబంధించిన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కోర్టు తీర్పు కేసులకు సంబంధించిన వాటి విషయంలో కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నెక్స్ట్ 9వ భావంలో కుజుడు ఉన్నప్పటికీ శని దృష్టి ఉండడం వల్ల మంచి సేవింగ్స్ అయితే చేయగలుగుతారు. మంచి దైవభక్తి ఉంటుంది, దైవ బలం ఉంటుంది, శుభకార్యాలు కూడా చేయవచ్చు. అదే 10వ భావం మీద గురు దృష్టి ఉండడం వల్ల మీ యొక్క వృత్తిరీత్యా మాత్రం కొంచెం ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గురువు తన స్పెషల్ ఆస్పెక్ట్ 10వ భావంలో మీ యొక్క వృత్తికి సంబంధించిన భావాన్ని దెబ్బతీయడం వల్ల మీకు కొంచెం గౌరవ మర్యాదలు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అదే 11లో చంద్రుడు ఉండేసరికి కొంచెం సప్త వ్యసనాలు లాంటి ఇబ్బందులతోని ఏమైనా బాధించేటోళ్ళు ఉంటే ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉంటాయి. అదే 12వ స్థానానికి గురు దృష్టి, శని దృష్టి, కుజ దృష్టి ఉండడం వల్ల కొంచెం మిశ్రమ ఫలితం అనవసర ఖర్చులు అవ్వడము, మళ్ళా ఖర్చు సజీవం అవ్వడం. ఇట్లా ఈ విధంగా ఈ 12వ భావం సంబంధించిన కారకత్వాలన్నీ కూడా మిశ్రమంగా వస్తాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మకర లగ్నానికి కేవలం 12 భావాలలో ఒక 4 భావాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా మిగతా 6 భావాలు కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మంచి కంటే చెడు ఎక్కువ ఉంది కాబట్టి మీరు కొంచెం ముందుకెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచిగా అడుగేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కుంభలగ్న జాతకులు చూసుకుంటే గనక చంద్రుడు వచ్చేసి 4, 10 కేంద్ర స్థానాలలో తన ప్రభావం చూపిస్తుండు. ఈ చంద్రుడు ఈ లగ్నానికి 6వ అధిపతి కాబట్టి నెగెటివ్ ఫలితాలే ఇస్తాడు. సో, 4, 10 కేంద్రాలు కాబట్టి కొంచెం వృత్తిరీత్యా ఇబ్బందులు, బంధుమిత్రులతో ఇబ్బందులు, కొంచెం తల్లికి అనారోగ్యము, ఈ విధంగా చంద్రుడు 4వ స్థానం తన పాపి 4వ స్థానం చూస్తుంది కాబట్టి కొంచెం తల్లికి ఏమైనా ఇబ్బందులు,
తల్లికి అనారోగ్యము, సో తల్లి పరంగా ఇబ్బందులు పడడము ఇలాంటి కొద్దిగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా లగ్నం నుంచి చూస్తే గనక లగ్నం మీద సప్తమాధిపతి రవి దృష్టి ఉన్నందున కొంచెం ఇమ్యూనిటీ తగ్గడము, అజీర్ణ సమస్యలు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. రెండో భావంలో శని ఉండడం ధన ప్రవాహానికి ఎటువంటి లోటు ఉండదు. ధనం అనుకూలంగా సమయానికి అందుతుంది. అదేవిధంగా మూడవ భావానికి సంబంధించి మీకు ఇక్కడ కుజ దృష్టి ఉండడం వల్ల మీకంటే తమ్ముళ్ళతో కానీ, లేకపోతే మీ తమ్ముడు వరుస ఉన్న వాళ్ళతో కానీ ఇబ్బందులు జరగడము, వాళ్ళతోని పరువు పోవడం లాంటివి ఇలాంటి కొద్దిగా గోచరిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నాలుగో భావానికి సంబంధించి ఇక్కడ మీరు శని దృష్టి ఉన్నందున చంద్రుడి దృష్టి ఉన్నందున మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. సో ఈ ఈ భావానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు మంచి రెండు మిశ్రమంగా వస్తుంటాయి. అదే గురువు 5లో ఉండేసరికి మీకు కొంచెం విచక్షణ జ్ఞానం మీద కోల్పోవడం జరుగుతుంది. విద్యార్థులకు కొంచెం అనుకూలంగా లేకపోవడము, అదేవిధంగా గ్రామంలో కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అవ్వడము ఇలాంటి విషయాలకు గురువు కొద్దిగా చూసుకుంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 6లో శుక్రుడు ఉండడం వల్ల 6వ భావానికి సంబంధించి ఆరోగ్య విషయాల్లో, రుణాల విషయాల్లో ఇలాంటి విషయాల్లో మీకు అనుకూలత ఉంది. అంటే ఆరోగ్యం సహకరిస్తుంది. రుణాల విషయంలో మీకు రికవరీ అనేది అమౌంట్ అనేది రికవర్ అవుతుంది. సో ఈ విధంగా అప్పులు కూడా మీరు తీరుస్తారు. 7వ భావానికి సంబంధించి రవి అక్కడ ఉండడం వల్ల వివాహంలో భార్యాభర్తల మధ్య కొంచెం ఎంతో కొంత ఇబ్బంది అనేది ఇక్కడ గోచరిస్తుంది. కానీ ఇక్కడ శని దృష్టి 8 మీద ఉండడం వల్ల, కుజుడు తిరిగిపోవడం వల్ల దాంపత్య జీవితానికి ఎటువంటి నష్టం లేదు. దాంపత్య జీవితానికి చాలా ముందుకెళ్ళొచ్చు ఈజీగా. చాలా కలిసి వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మీకు 9వ భావానికి సంబంధించి ఇక్కడ గురు దృష్టి 9వ భావం ఉండడం వల్ల మీ యొక్క శుభకార్యాలు అనేది ఫెయిల్యూర్ అవ్వడం కానీ, శుభకార్యాలు జరగకపోవడం కానీ, కొంచెం సేవింగ్స్ నీరుగారిపోవడం కానీ, కొంచెం దైవబలం తక్కువ ఉండడం కానీ జరుగుతుంది. అదేవిధంగా 10వ స్థానంలో చంద్రుడు ఉండేసరికి మీ యొక్క వృత్తిరీత్యా మీకు ఇబ్బంది అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ చంద్రుడి వల్ల మీ వ్యాపారం సంబంధించిన ఆలోచనల పరంగా కొంచెం మానసికంగా ఇబ్బంది అనేది ఉంటుంది. అదేవిధంగా 11వ స్థానం గురు దృష్టి ఉన్నది, శని దృష్టి, కుజ దృష్టి ఉండడం వల్ల లాభస్థానం అనేది మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అటు లాభం కానీ, నష్టం కానీ ఏదైనా కూడా సరిసమానంగా వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ గురు, కుజ 2 దృష్టి ఉన్నప్పటికీ శని తన 10వ దృష్టి కాబట్టి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 2 కూడా మిశ్రమంగా వస్తాయి. 12వ భావం శుక్ర సంబంధం వల్ల మీ యొక్క ఖర్చులు అనేది సద్వినియోగం అవుతాయి. ఖచ్చితంగా అనవసర ఖర్చులు అనేది ఏమి ఉండవు. మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మంచి కోసమే పెడతారు, అవసరమైన దానికే పెడతారు. సో ఈ విధంగా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే మీకు కుంభలగ్న జాతకులు 4 రకాల సక్సెస్ ఉంటే, ఒక 6 రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మంచి కంటే వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ 2, 3 రోజులు మీరు ఏ కార్యం చేసినా కూడా కొంచెం ఆచితూచి ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మీనలగ్న జాతకులకు ఎలా ఉందో చూద్దాం. మీనలగ్న జాతకులు చంద్రుడు వచ్చేసి 9వ భావంలో స్థితి పొంది 3వ భావం వీక్షణ చేస్తుంది కాబట్టి 3కు సంబంధించి 9కి సంబంధించి కారకత్వాలు ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ లగ్నానికి చంద్రుడు పంచమాధిపతి నవమంలో ఉన్నాడు. చాలా మంచి యోగం ఇది. మంచి దైవబలం ఉంటుంది. దైవ కార్యాలు చేయవచ్చు మీరు. మంచి సేవింగ్స్ కూడా మంచి అనుకూలమైన టైం ఇది. మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ 3వ భావం చూస్తున్న ఈ దృష్టి కంటే శని దృష్టి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అక్కడ నెగటివ్ ఫలితాలతో పాటు మంచి ఫలితాలు కూడా 2 ఉంటాయి. మిశ్రమంగా ఫలితాలు వస్తుంటాయి. సో మీరు అక్కడ చూసి ఎలా అంటే కొంచెం ధైర్యం వేయడము, కొంచెం వెనకడు వేయడం లాంటి సమస్య అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా లగ్నం చూసుకుంటే లగ్నాల్లో శని ఉండడం వల్ల వీళ్ళకు ఎక్కువ రోజులు కొంచెం శరీరం అనేది సహకరించడం అనేది తక్కువ ఉంటుంది. శరీరం అనేది అనుకూలంగా సహకరించది. అదే 2వ భావాన్ని చూసుకుంటే కనుక మీరు కుజ దృష్టి 2కు ఉండడం వల్ల మీన లగ్నానికి కుజుడు శుభుడు కాబట్టి 2వ భావం అనేది మీకు అనుకూలంగానే ఉంటుంది. అంటే అవసరమైన సమయానికి అమౌంట్ అనేది దగ్గరికి వస్తుంది. మీ వాక్కు బాగుంటుంది. కుటుంబపరమైన సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా 3వ భావానికి శని దృష్టి, చంద్ర దృష్టి 2 ఉండడం వల్ల కొద్దిగా ధైర్యం అనేది కోల్పోతారు. కొంచెం ధైర్యం తగ్గుతుంది. అదేవిధంగా 4లో గురుడు ఉండడం వల్ల మీరు గృహాలు నిర్మిస్తారు. మంచి గృహయోగం ఉంటుంది. బంధుమిత్రుల సపోర్ట్ ఉంటుంది. వాహన పరంగా స్థిరాస్తి పరంగా కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 5లో శుక్రుడు ఉండేసరికి కొంచెం ఆలోచన ఇష్టాలు అనేది చెడు వైపుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా శుక్రుడు ద్వారా కొద్దిగా వ్యసనాల పరంగా కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. కొద్దిగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 6వ భావంలో రవి తన సొంత గృహంలో ఉన్నాడు కాబట్టి ఇమ్యూనిటీ పరంగా వచ్చే ఆరోగ్య సమస్యలు మీకు ఉంటాయి. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వచ్చే అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి. కొంచెం ఆరోగ్య విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా 12వ స్థానం గురు సంబంధం, గురు చూపు ఉండడం వల్ల అది ఎక్కువ మీకు ఇబ్బంది పెట్టకుండా కూడా ఎంతో కొంత హాస్పిటలైజ్ కాకుండా కూడా ఇంట్లో వరకు అయితే మీకు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆరోగ్య విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 7 మీద శని దృష్టి ఉండడం వల్ల మీకు మీ యొక్క భార్య నుంచి కానీ, భర్త నుంచి కానీ కొంచెం వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. కొంచెం టైంకు నిద్ర కానీ, ఆహారం కానీ దొరకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో మీకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే వ్యాపారంలో కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అదేవిధంగా అష్టమానికి గురు దృష్టి ఉండడం వల్ల మంచి పలుకుబడి ఉంటుంది. మంచి ప్రజాదరణ ఉంటుంది. మంచి గురువుల సపోర్ట్ ఉంటుంది. ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి మీరు ముందుకెళ్ళొచ్చు.
రీసెర్చ్ చేయొచ్చు. అదేవిధంగా 9 చంద్రుడు 9లో ఉండడం వల్ల మంచి దైవబలం ఉంటుంది. మంచి దైవారాధన, దైవ కార్యక్రమాలు కూడా చేయొచ్చు. అదేవిధంగా గురువు 10వ స్థానాన్ని చూడడం వల్ల, శని కూడా చూడడం వల్ల వృత్తిరీత్యా మాత్రం మిశ్రమ ఫలితాలున్నాయి. మంచితో పాటు చెడు కూడా ఉంది కాబట్టి అన్ని మిశ్రమంగా మీకు ఇక్కడ వృత్తి వ్యాపారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో 11వ భావం శుక్ర సంబంధం ఉండడం వల్ల అమ్మాయిల వల్ల లేదా సప్త వ్యసనాల వల్ల కొద్దిగా నష్టం గోచరిస్తుంది. కొద్దిగా శుక్రుడు ఉన్నంత కాలం మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 12వ భావానికి రవి సంబంధం ఉంది. రవి నెగెటివ్ ఫలితం ఇచ్చినప్పటికీ గురు దృష్టి 12 ఉండడం వల్ల మీకు మీరు పెట్టే ఖర్చులు కూడా ఇటు సద్వినియోగం అయ్యేటట్టు గురువు మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి, గురు గ్రహం మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి కొంతవరకు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్‌గా మీ యొక్క ఈ 2, 3 రోజుల టైంలో మీకు ఓవరాల్‌గా మాత్రం 5 రకాలుగా లాభాలు, 4 రకాలుగా నష్టం. అంటే కొంతవరకు మీకు మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు నెగెటివ్ ఫలితాలను చూసుకొని మీకు ఏదైతే అయిపోయిందో దాని విషయాలు మీరు జాగ్రత్తగా చూసి ఆలోచించి ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, సో ఈ లగ్న ఫలాలనేవి మీరు మీ జాతకంలో మీ యొక్క గ్రహాల బలాబలాలు చూసుకొని ముందుకెళ్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మీకు ఒక గ్రహం శుభ ఫలితం ఇస్తుంది అని చెప్తున్నాం కానీ, మీ జాతకంలో కనుక ఆ శుభగ్రహం మీద నెగెటివ్ అంటే మన పాపగ్రహం బలం అనేది బాగా బలంగా పడితే ఆ శుభగ్రహం కూడా మీకు పాప ఫలితాలు ఇస్తాయి. సో అలాంటి విషయాల్లో కొద్దిగా ఫలితాలు అటు ఇటు కావచ్చు. కానీ పర్లేదు, ఓవరాల్‌గా అయితే మీకు 50% గోచారం మీద నడుస్తుంది కాబట్టి, మీకు ఈ గోచారం అనుకూలంగా మీకు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి, గోచారం మీరు మొత్తం చూడాలి. అందరూ చూస్తే మీకు చూసి ముందుకెళ్తారని చెప్పి, అదేవిధంగా మీకు లగ్నం ఏదైతే తెలవదనుకున్నా అంటే మీ జాతకంలో అందరూ రాశి చూస్తారు కాబట్టి, మీకు లగ్నం తెలవనప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెడితే, మీ లగ్నం ఏంటనేది మేము కింద కామెంట్‌లో మేము తెలియపరుస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే వీడియో ఇప్పుడు మన సెప్టెంబర్ 1 వరకు మనము ఆ రోజు ఈవినింగ్ వరకు ఈ ఫలితాలు చెప్పుకున్నాం కాబట్టి, మీకు సెప్టెంబర్ ఫస్ట్ మార్నింగ్ అంటే 1వ తారీఖు సెప్టెంబర్ నెల ఆ రోజు మార్నింగ్ మీకు నెక్స్ట్ వచ్చే లగ్న ఫలాలు మా వీడియో వస్తుంది. సో మీరు తప్పక ఆదరిస్తారన్న నమ్మకంతోని ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.